ప్రోత్సాహంతో వాళ్ళ సార్వజనిక ప్రోత్సాహంతో 89 పాయింట్తో టాప్ మార్క్స్ సంపాదించుకోవడం జరిగింది. చైతన్య గారు, తిమ్మప్ప గారి శ్రీమతి విజయ శశికళ, తర్వాత వాళ్ళిద్దరు ఈ విధంగా 80 పైనే ఉద్యోగాలు, అంటే 80 మార్కుల పైనే ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళు 80 మార్కుల పైన ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి వాళ్ళు, 80 మార్కుల పైన టాపర్స్. కానీ ఇదంతా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరినీ సమావేశపరిచి ఇంకొక సమావేశం ఏర్పాటు చేసి వీళ్లకు అందరికీ కూడా ఘనంగా సన్మానం చేయాలని ప్రతిభా విద్యా సంస్థ అభిప్రాయపడుతున్నది, చేస్తూ ఉంది, చేస్తారు కూడా. మా పిల్లలు అంటే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, నేనేటి వరకు ఉపాధ్యాయులు కాదు కానీ ఈరోజు ఉపాధ్యాయులు అయినటువంటి వీళ్ళతో పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, నాకు అన్న కానీ అన్న, తమ్ముడు కానీ తమ్ముడు, అన్న కాదు అక్కడ తమ్ముడు కాదు, సత్యమన్న, ఎవడన్నా సత్యమన్న అంటాడు, ఆయన అన్న అంటాడు. ఇద్దరు ఎవరో పెద్ద తెలియదు నాకు. బట్ మీ అందరికి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతలు మనస భాష తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి ఇదొక మంచి శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకు అంటే 6 సంవత్సరాల నుండి కష్టపడుతూ ఫలితాలు అనేటువంటివి నిన్న 11 గంటల సమయంలో విడుదల కావడం అనేటువంటి జరిగింది. అందులో నాకు ఫస్ట్ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది. ఆ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కర్నూలు ప్రతిభ.
మళ్ళీ కర్నూలు ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే కర్నూలు ప్రతిభ అనేటువంటిది ఈ రోజు మాత్రమే నేను మాట్లాడేది కాదు. మా కుటుంబ సభ్యులలో మా తాతల నుంచి కానీ మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటిది ఏది అంటే ప్రతిభా కోచింగ్ సెంటర్. మరి ఆ ప్రతిభా కోచింగ్ సెంటర్లో 2008 డిఎస్సిని మనం తీసుకుంటే ఆ 2008 డిఎస్సిలో కర్నూలు డిస్టిక్ టాపర్గా బి లక్ష్మీ నరసింహులు అనేటువంటి వ్యక్తి సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. ఆ 19 సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి మరొక వ్యక్తి, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు అనేటువంటి వ్యక్తి. మరి ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతిభ పేపర్ అనాలిసిస్ కానీ ప్రతిభలో ఇచ్చేటువంటి కోచింగ్ కానీ అన్ని విధాలుగా పిల్లలకు సూచనలు సలహాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. మళ్ళీ దీనికి మూల స్తంభమైనటువంటి డాక్టర్ అరుణాచల్ రెడ్డి గారు మళ్ళీ పేద విద్యార్థులకైతేనేమి అనాథ పిల్లలకైతేనేమి దాదాపుగా 50% వరకు కూడా ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఏది ఏమైనప్పటికీ ఈ 2025లో సెలెక్ట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతిభా కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది మా వెనుక ఉంటూ అనేక అండదండలతో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ప్రతిభా కోచింగ్ సెంటర్ యాజమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు 85.6782తో కర్నూలు డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది. అంటే ఈరోజు మాకు చాలా ఆనందమైన రోజు. ఎందుకంటే మేము 1996లో ప్రతిభ అనే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈరోజు అంటే నియర్లీ 30 సంవత్సరాలు అవుతుంది. 96లో ఎలా ఫలితాలు సాధించామో 30 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడిఎస్సికి కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది మేము ఈ సమాజానికి చేసుకున్నటువంటి ఒక సమాజం నాకు ఇచ్చినటువంటి దక్షిణాన్ని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా 30 సంవత్సరాల నుంచి ఈ ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఈడిఎస్సికి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు 123 మంది, ఎస్టీ విద్యార్థులు 47 మంది కోచింగ్ తీసుకున్నారు. గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ 15% వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది, లేకుంటే లేదని 20% అమౌంట్ కట్ చేసి వేయడం జరిగింది. బట్ దానికి కసిగా పనిచేయడం వలన ఈరోజు అవుట్ ఆఫ్ ఆ 169 మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే 28 మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా నియర్లీ ఒక 58 నుంచి 60 మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్. కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి మా అబ్బాయి నాగరాజు అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్, సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో 10th ర్యాంక్, సంపత్ అనే అబ్బాయి తెలుగులో 5th ర్యాంక్. ఈ విధంగా 80 పైన మార్కులు ఇచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు. దానికి రీజన్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు. బట్ వ్యవస్థ తరపున సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే, మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
నేను ప్రతిభ కోచింగ్ సెంటర్ 2017లో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు. తర్వాత 2019లో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము. అప్పటి నుంచి సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ చెయ్యాలి అంటే చాలా టఫ్ అన్నమాట. ప్రతిభ క్వశ్చన్ పేపర్ అనేది అది మాకు చాలా బాగా ఉపయోగపడింది. కరోనా సమయంలో కూడా అరుణాచలం సార్ చాలా బాగా మాకు హెల్ప్ చేశారు ఆర్థికంగా కూడా. అంటే మేము డబ్బులు కట్టలేం సార్, మేము ఎగ్జామ్స్ రాయలేం సార్ అని అంటే కూడా సార్ ఏం లేదులేమ్మా మనదే కదా వచ్చి ఫ్రీగానే రాసుకోండి అని కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు, నేను 3 జాబులు కొడతాను అని. కానీ సార్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కూడా మా స్టూడెంటే ఈ అమ్మాయికి ఈసారి ఖచ్చితంగా 3 జాబులు వస్తాయి అంటే నేను అనుకునేదాన్ని అనమాట. నేను ఒకటి కొట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నానే, సార్కి నా మీద ఎట్లా నమ్మకం అని. కానీ గురువుకి మాత్రం శిష్యుల మీద ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంటుందని. హెచ్జిటి 90 ర్యాంక్ వచ్చింది డిస్టిక్. సోషల్ ఎస్ఏ సోషల్ 10th ర్యాంక్, డిస్టిక్ 10th ర్యాంక్. ఎస్ఏ తెలుగు 102 ర్యాంక్ అంతే.